ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దయ్య, నేను ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. క్షమించరాని తప్పు చేసుంటే నన్ను చంపేయండి. కానీ మీకు దూరంగా మాత్రం ఉండేలా శిక్షించకండి. చంద్ర, రాజు, అన్నయ్య చెప్తున్నారు కదా, వదిలిపెట్టు. చిన్నయ్య గారు, నేను అన్నీ ఆలోచించే డిసైడ్ అయ్యి వచ్చాను. ఈరోజు పెద్దయ్య గారిని వదిలే ప్రసక్తే లేదు. అలా వదలాలంటే మీరే పెద్దయ్య గారికి చెప్పండి నన్ను క్షమించమని. పెద్దయ్య మన్నించాడంటే రాజు రూపకు సొంతం అవ్వడం ఖాయం. వీళ్ళేంది ఇంకా రాలేదు? యాడున్నారు శ్వేత గారు? వస్తున్నాం. రాజు అక్కడే ఉన్నాడా? ఈడే ఉన్నాడు. మీరు గమ్మున్ రండి. 2 నిమిషాలు అక్కడ ఉంటాం. త్వరగా రండి, త్వరగా రండి. ఇంకా 2 నిమిషాలు. పెద్దయ్య మన్నించకుండా ఉంటే చాలు. రూపా, నువ్వైనా చెప్పి వీడికి, నేను చావనైనా చస్తాను గాని వీడిని మాత్రం క్షమించను. అమ్మాయి గారు, నేను కూడా అంతే. చావనైనా చస్తాను కానీ పెద్దయ్య గారు కాళ్ళు వదిలే ప్రసక్తే లేదు. అన్నయ్య, మీ గురించి నాకు బాగా తెలుసు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే మీరు వెనకడుగు వేయరు. కానీ ఇలా రాజు విషయంలో మాత్రం ఎప్పుడూ ఇలా ఉండలేదు. చంద్ర, అంటే రాజును మీరు ఎంతగా ఇష్టపడతారో మీకు కూడా తెలుసు. రాజు లేనితే పొద్దు గడిచేదే కాదు. ఎక్కడికి వెళ్ళినా రే రాజు అది చూడు, రే రాజు ఇది చూడు, అక్కడికెళ్ళాలి ఇక్కడికెళ్ళాలి అంటూ ఇంట్లో అందరికంటే ఎక్కువ రాజు పేరు మీరే తలిచేవారు. రాజుకి మీరు తప్ప వేరే ప్రపంచం లేదన్నయ్యా. నేను ఏ తప్పు చేయలేదు పెద్దయ్య. ఆ రోజు జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. అమ్మాయి గారి పెళ్ళప్పుడు ఎలా అయినా ఆ గౌతమ్ నుంచి ఆ అమ్మాయి గారిని తప్పించాలి అనుకున్నాను. అది కూడా మీ గురించి ఆలోచించే చేశాను పెద్దయ్య. మీరు బాగుండాలంటే ఏం చేయడానికైనా వెనకాడని నేను ఆ రోజు అమ్మాయి గారి మెడలో తాళి కట్టడానికి కూడా వెనకాడలేదు. అది కూడా అమ్మాయి గారిని తాళి కట్టలేదు పెద్దయ్య. మా పెద్దయ్య గారి కూతురు జీవితం బాగుండాలంటే గౌతమ్తో పెళ్ళి ఆగిపోవాలి. అలా ఆగిపోవాలంటే అదే సరైన పని అనిపించి కట్టానే తప్ప మరో ఆలోచన లేదు పెద్దయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.